జీఎస్టీ సంస్కరణల ఉత్సవ ప్రచారం, పింఛన్లు వంటి అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు ఏ అంశాలపై ఎలాంటి సూచనలు చేశారు? పవన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే జీఎస్టీ సంస్కరణల ఉత్సవ ప్రచారాన్ని వేగవంతం చేసే దిశగా వరుస సమీక్షలు చేపడుతున్నారు. గత రాత్రి కూడా ఆయన ఉన్నతాధికారులతో ఈ మేర సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు అదే అంశాల మీద మంత్రులు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం జరిగింది. ఏదైతే అక్టోబర్ 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, దాదాపు 3 లక్షల మందితో ర్యాలీ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా ఈ లోపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఈ నెల 19వ తేదీ వరకు కూడా 60,000 వరకు అవగాహన కార్యక్రమాలు ప్రజలకు అర్థమయ్యేలాగా ఎక్కడికక్కడ నిర్వహించాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా, ఈ జీఎస్టీ సంస్థల ద్వారా ప్రజలకు ఏ మేర లబ్ధి చేకూరుతుంది, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 8,000 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరుతుందన్న అంచనా వేస్తున్నారు. ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, వారికి రోజుకొని నిత్యావసర వస్తువులతో పాటు వివిధ రకాల వస్తువులు, ఆట బొమ్మలు లాంటి వల్ల భారీగా పన్నులు తగ్గి తక్కువ ధరకి అవి వచ్చే అవకాశం ఉన్నందున వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. ఇందులో భాగంగానే వాళ్ళ టెలికాన్ఫరెన్స్ కూడా జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే ఎంపీలు కూడా పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పి సీఎం వారికి స్పష్టం చేశారు. ఎందుకంటే ఆయన వరుస సమీక్షలు చేస్తున్న ఆ పూర్తి స్థాయిలో కిందకి క్షేత్రస్థాయిలో కూడా ఈ నేతలు కూడా అదే దిశగా సీరియస్ గా తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఆయన వరుస సమీక్షలని చేస్తున్నారు. చేసిన పనులను ప్రజలకు చెప్పుకునేటప్పుడు ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివిటీ పెరుగుతున్న అభిప్రాయాన్ని కూడా సీఎం ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకం కావడమే కాకుండా ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు, నేతలు, క్యాడర్, పార్టీకి ప్రతినిధులు అని చెప్పిన ఆయన పార్టీకి ప్రతినిధులు లాంటి వారు తమ వ్యవహార శైలిలో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ మేర సూచనలు చేశారు. గత ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందన్న ఆయన, కూటమి ప్రభుత్వం దాన్ని ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తోందనే విషయాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. పీక్ లోడ్ కరెంటు కొనుగోలు చేయకుండా స్వాపింగ్ విధానాన్ని అనుసరించడం బట్టి ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించగలిగింది, గత 5 ఏళ్ల కాలంలో జగన్ అధికారులకు విద్యుత్ కొనుగోలు చేపట్టి ప్రజల మీద భారాన్ని మోపడం, వ్యవస్థనే దాదాపు 1,25,000 కోట్ల అప్పులలోకి నెట్ట వ్యవస్థను నాశనం చేశాడన్న విషయాన్ని తీసుకెళ్తూ వాటిని అనతి కాలంలోనే కేవలం 15 నెలల్లోనే ఈ సంస్కరణలు తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా సరిదిద్దింది, అలాగే ప్రజలకు రేపు నవంబర్ నుంచి కూడా 13 పైసల మేర యూనిట్ కి ఛార్జీ తగ్గుతూ ట్రూ డౌన్ ఏ విధంగా తీసుకొచ్చే విషయాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి మేర తన టెలికాన్ఫరెన్స్ లో వివరించారు. ఈ సోలార్, విండ్ అంటే సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి పైన కూడా ఎక్కువ దృష్టి పెట్టామనే విషయాన్ని వారికి వెల్లడించారు. సమర్థ పాలనకు, అసమర్థ పాలనకు ఉన్న తేడాలను, ఏదైతే గత ప్రభుత్వం 5 ఏళ్లలో విద్యుత్ వ్యవస్థను ఎలా కుప్పగించిందో అలాగే 15 నెలల్లోనే ఎలా నిలబెట్టి ఛార్జీలు తగ్గించే స్థాయికి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ సమర్థ పాలనకు, అసమర్థ పాలనకు ఉన్న తేడాలకు కూడా ప్రజలకి వివరించాలని చెప్పి ఆయన నేతలకు సూచించడం జరిగింది. జనాభాలో 13% మంది పెన్షన్ల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నామనే విషయాన్ని కూడా సీఎం చెప్పారు. అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెన్షన్ల నిమిత్తం కేవలం 5,500 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారనే విషయాన్ని సీఎం వెల్లడించడం జరిగింది. ఏపీలో ఏడాదికి కూటమి ప్రభుత్వం దాదాపు 33,000 కోట్ల రూపాయల నిధుల్ని పెన్షన్లకి పంపిణీ చేస్తుందనే విషయాన్ని ఆయన వెల్లడించారు. అలాగే ఆటో డ్రైవర్ల సేవలో పేరిట ఈ పథకాన్ని ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలు ఈ నెల అక్టోబర్ 4వ తేదీ నుంచి కూడా అమలు చేసే విధానం పైన కూడా ప్రతి ఒక్కరిలో చర్చించాలని చెప్పి సీఎం సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలని, ఈ ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు లబ్ధి చేకూర్చే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా కూడా ఒక పండుగ వాతావరణంలో దీనికి ఎక్కడికక్కడ నిర్వహించాలని చెప్పి కూడా ఆయన సూచనలు జరిగారు. అలాగే జీఎస్టీ సంస్కరణతో కలిగే లాభాలను కూడా ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ సూపర్ హిట్ చేసి దీన్ని ప్రజలకు చెప్పాలన్న తీరును కూడా ఓనర్షిప్ తీసుకోవాలని చెప్పి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రజలకు తెలిస్తే ప్రజలు మన వైపే నిలుస్తారనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ప్రజలు మన వైపు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పి సీఎం నేతలకు సూచనలు చేశారు. అలాగే కూటమిలో ఉన్నాం కాబట్టి అద్భుతమైన విజయం కట్టుబెట్టారన్న ఆయన అంతకు మించిన స్థాయిలో మళ్ళీ విజయం దక్కేలాగా పార్టీలు బలపడాలని చెప్పి సీఎం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ధన్యవాదాలు కృష్ణ.